నమస్తే అండి. ఏపీలో రాబోయే 2 నెలల్లో మనకి ఎన్నికలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీకి? అది చంద్రబాబు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మనకి సీట్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది? అభివృద్ధి పైన ఏ మేరకు పని చేస్తారు అనుకోవచ్చు? ఇప్పుడు జాబులు వచ్చే వాళ్ళకి మంచిగా జాబులు వస్తాయి. చంద్రబాబు అంటే ఒక కుటుంబం పెద్దగా ప్రతి ఒక్కరిని మంచిగా ఆలోచించే వ్యక్తి అయి ప్రతి ఒక్కరు ఆయన వస్తే కొంచెం బాగుంటుంది. ఈ డెవలప్మెంట్లో వస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు విజన్ 2047ని తీసుకొని ఆంధ్రాని సింగపూర్ చేసి చూపిస్తాను అని చెప్పి మనకి హామీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. చేయగలుగుతారా మరి అంతలా డెవలప్మెంట్? అవుతుంది కదా, మెల్లమెల్లగా అవుతుంది, కొంచెం టైం పడుతుంది కదా. టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఉంటుంది మేడం, కంపల్సరీ ఉంటుంది కదా. వచ్చినాక వాళ్ళు డిసైడ్ అయ్యి ఏమి వేయాలి అంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో వాలంటీర్ల సిస్టమ్ అనేది ఉంది. మరి వాలంటీర్ల సిస్టమ్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు లాభం ఉంది, ఎంతవరకు నష్టం ఉంది అనుకో? లాభము అంటే బాగానే రన్నింగ్ నడుస్తుంది వాలంటీర్కి దాన్ని. వైఎస్ఆర్సీపీ చాలా ధీమాగా వైనాట్ 175 అంటుంది. మరి 175కి ఎన్ని రావచ్చు వైఎస్ఆర్సీపీకి? వస్తే ఒక 65 60 రావచ్చు. రీసెంట్గా ఎన్టీఆర్ గారి దగ్గర మనకి పెద్ద ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి వర్ధంతి సందర్భంగా మనకి బాలకృష్ణ రావడం జరిగింది. బాలకృష్ణ అక్కడికి వచ్చాక ఎన్టీఆర్ ఫ్లెక్స్లు ఫొటోస్ తీసేయమని చెప్పారు. సో అలా తీసేయమనడానికి కారణం ఏమై ఉండొచ్చు? నా దగ్గర నుంచి దాని నుంచి ఐడియా లేదు, ఇంతవరకు చూడలేదు. థ్యాంక్ యూ.